జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్నారు. మరి చంద్రబాబు అవిగన్ అంటున్నారు. మావిగన్‌కి, ఆవిగన్‌కి ఏంటి తేడా? నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరపు. ఎప్పుడైతే 2024లో కూటమి ప్రభుత్వం నెగ్గిందో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రావటమే కంచె తొలగించారు. జంగిల్ క్లియరెన్స్ అని చెప్పి. ఆ తర్వాత అమరావతి రైతులు పూల వర్షం కురిపించారు చంద్రబాబు నాయుడు మీద. అదన్నీ తెలిసిందే. దాని తర్వాత ఆయన వెంటనే ఎక్కడైతే కాయలా పడి ఉన్న ఈ అమరావతిలోని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని మళ్ళీ అదేవిధంగా ఏ అయితే ఈ సెక్రటరియట్ బిల్డింగ్స్ కొత్త నూతన సెక్రటరియట్ పర్మనెంట్ సెక్రటరియట్ బిల్డింగ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిష్ణాతులైన ఇంజనీర్స్ని పిలిపించి చెక్ చేయించి పని యుద్ధ మేఘాల మీద పని ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన మళ్ళీ రెండోసారి ఓపెన్ చేశారు. అవన్నీ పబ్లిక్కి తెలిసిందే. ఆ తర్వాత 3 రాజధానులు అన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి పందా మార్చుకొని మావిగన్ అన్నారు. అమరావతి డెవలప్ అవటం కష్టం, అక్కడ సాయిల్ కావచ్చు, తర్వాత కాస్ట్ ఎక్కువ అవుతుంది, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇది కావచ్చు, డెవలప్ అవడం కష్టం. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ రెండు వచ్చి మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గన్. మావిగన్ అనేది పెడితే బాగుంటుంది అని అన్నారు. అది ట్రోల్ అయింది, వాస్తవంగా చాలా వైరల్ అయింది ఆ పేరు. దాని మీద ఇది పిచ్చి తుగ్లక్ అనేది చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు అన్న సందర్భం మనం చూసాం. ఇది ఇంత జరుగుతూ ఉండగా ఈరోజు అమరావతిపై సమీక్ష సందర్భంగా అమరావతిని కేవలం 29 గ్రామాల సమాహారంగా చూడవద్దు, అమరావతిని 29 గ్రామాల సమాహారంగా చూడవద్దు. దాంట్లో అమరావతి అంటే 29 గ్రామాలతో పాటు విజయవాడ, గుంటూరు కలిపి ఉంటుంది అని అన్నారు. ఆవిగన్ అంటే అమరావతి, విజయవాడ, గుంటూరు, ఆవిగన్. సో చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఆవిగన్ అని అనలేదు, కానీ ఆయన ఎప్పుడైతే 29 గ్రామాల సమాహారంగానే కాదు ఇది విజయవాడ, గుంటూరు కూడా కలపాలన్నప్పుడు అవిగన్గా చర్చ మొదలవుతుంది. ఇది ఎంతవరకు వైరల్ అవుతుందో చూద్దాము. ఏదైనా కానీ అమరావతి దూసుకుపోతుంది జెట్ స్పీడ్తో. ఎప్పుడో విద్యాసంస్థలు 2014-16లో నుంచే విద్యాసంస్థలు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు రావటం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఇంకా విద్యాసంస్థలు పెరిగినాయి, స్టార్ హోటల్స్ పెరిగినాయి, అదేవిధంగా అనేక సంస్థలు దాంట్లో వస్తున్నాయి. దస్పల్లా దాంట్లోనే వస్తుంది, ఇంకా స్టార్ హోటల్స్ ఇంకా చాలా వస్తున్నాయి, ఇంకా అనేక సంస్థలు అమరావతిలోని. దాంతోపాటు ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీవి కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ జీఓడికి అప్పచెప్పినట్టు కనపడుతుంది. తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 1, ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఎక్కడెక్కడైతే మధ్యలో ఉందో భూసేకరణకి ఆయన ఆల్రెడీ బ్యాంకులో డిపాజిట్ చేయటము, కోర్టు ద్వారా అవి క్లియర్ చేసుకున్నట్టు కనపడుతుంది. ఫేజ్ 3 కూడా పనులు మొదలుపెట్టారు. ఏదైతే నేషనల్ హైవే 16లో కలిసేది అమరావతి దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో పేర్లు ఏమైనా కానీ అమరావతి మాత్రం ఖచ్చితంగా దీన్ని ఎవరు కదపలేరు. పార్లమెంట్లో బిల్లు కూడా వచ్చింది, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అనేక రాష్ట్రాల ఎంపీలు మద్దతు పలికారు. ప్రతిపక్షం, అధికార పక్షం అంటే జాతీయ స్థాయిలో, ఎందుకంటే టీడీపీ కూటమిలో ఉంది కాబట్టి అధికార పక్షంలో ఉన్నట్టే, కానీ బీజేపీ ఏతర ఎంపీలు కూడా అమరావతికి మద్దతు పలికారు, ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప. సో ఇలాంటి అమరావతి ఎలా ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు, కానీ అమరావతి మాత్రం ఎప్పటికైనా దూసుకుపోతుంది. ఖచ్చితంగా అది దేశంలో పేరెన్నిక గన్న రాజధానిగా 2030కి నిలుస్తుంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరున్న సిటీగా మారుతుందనేది, నగరంగా మారుతుందనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది ప్రస్తుతానికి చంద్రబాబు అన్న వాటి మీద పబ్లిక్ ఈ విధంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.